తిరుపతి జనసేన నేతల మధ్య మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. ఒకరిపై మరొకరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. బైరాగి పట్టేడ సమావేశం వేదికగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగర ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం ఎన్నో కేసులను ఎదుర్కొని జైళ్లకు కూడా వెళ్లామని కిరణ్ రాయల్ అన్నారు. పార్టీ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘాటుగా స్పందించారు. కేసులు ఎందుకు పెట్టారో, జైలుకు ఎందుకు వెళ్లారో గుర్తు చేసుకోవాలని బదులిచ్చారు. పార్టీ గెలుపునకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు ఎమ్మెల్యే ఆరణి. గత ప్రభుత్వంలో 60 నెలల్లో డజన్ల కొద్ది కేసులు పెట్టుకున్నాడు కూర్చోవాలి. ఇక్కడ డజన్ల కొద్ది 20 గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు గుర్తించండి. మా చిన్నాయన కొడుకు అవుతాడు, మా పెదనాన్న కొడుకు అవుతాడు, మా మామ మా బామ్మర్ది బంధువు అవుతాడు అనేసి దయచేసి చేర్చుకోవాలి. ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాల కన్నా మనం పరిపాలించిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ 5 సంవత్సరాలు అనుభవించి అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే మనం ఇంకా తమిళనాడు ఏడీఎంకే పార్టీనికో లేకపోతే కర్ణాటక దేవగౌడ పార్టీకి వెళ్ళిపోవాలి. మన బంధువు కదా, చిన్న పెద్దనాన్న ఎవరు వచ్చినా సరే మనం కూర్చొని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చేర్చుకోవాలా వద్దా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉంటే మనం ఇందాక చెప్పినట్టు వేరే రాష్ట్రం పోవాల్సి వస్తుంది. ఏదైనా అవసరాలు ఉంటే రండి, వచ్చి మాట్లాడుకొని కలిసి చేసుకుందాం. అంతేగాని అనవసరమైన దూషణలకు, సోషల్ మీడియాకు, పత్రికా ప్రకటనలకు చేసి పార్టీల్ని, ఎన్డీఏ కూటమి పార్టీల్ని భ్రష్టు పట్టించకూడదనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నా. సార్ ఇన్ఛార్జి వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ ఉన్న నాయకులతో అందరితో కూడా మాట్లాడి చేర్చుకోవాలన్నా వద్దా అనేసి కూడా నిర్ణయాలు కూడా తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూటమిలో పదవులు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాననేసి కూడా తెలుసు. ఎవరు కష్టపడారు, ఎవరు కష్టపడలేదు, ఎవరు ఏమేమి చేశారు అనేది కూడా వాళ్ళకు కొంతమంది చేశారు. వాళ్ళు ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి అనేసి కూడా వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మేము జైలుకు పోయినాము, ఇంకొకటి పోయినాము, దానికి పోయినాము అనేసి. ఎందుకు జైలుకు పోయినారు అనేసి వాళ్ళని ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాలనేసి కూడా నేను ఈ రోజు సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరు అభద్రతా భావం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు పనిచేశారు పార్టీకి వాళ్ళ అంతరాత్మకు తెలుసు. పైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఖచ్చితంగా కూడా పనిష్మెంట్ ఇచ్చే రోజులు దగ్గరలో వస్తాయి.